సంప్రదాయము. అసలు సంప్రదాయము అంటే ఏమిటి? సంప్రదాయము అనే మాటకి గురు పారంపర్యము అని అర్థం. అంటే గురువుల దగ్గర నుంచి మనకి పరంపరగా వచ్చింది. పరంపరగా రావటము అంటే వారసత్వంగా వచ్చింది. గురువుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. సామాన్యంగా వారసత్వము అనేది తాతలు, తండ్రులు, ముత్తాతలు వీళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ఆస్తిని ఇది వారసత్వపు ఆస్తి అని అంటాం. అయితే మంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికీ ఈ సంప్రదాయము అనేది వారసత్వంగా వస్తుంది. అందుకే దీన్ని గురు సంప్రదాయము అని అంటాం. అంటే గురువు గారి యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా గురువు గారి నుంచి సంక్రమిస్తాయి. ఇది తండ్రి, తాత, ముత్తాత ఇలా ఉండదు. స్వగురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి అది గురు శిష్య పరంపరగా వస్తుంది. దాన్ని సంప్రదాయము అని అంటారు. అంటే గురువుగారు ఏం చేశారో మనం కూడా అలాగే చేయటము, ఇది లెక్క. గురువుగారు ఎలా చెప్తే అలా, ఆయన ఎలా చేస్తే అలా మనం చేయటం. ఏదైనా విషయానికి వస్తే ఈ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది మా సంప్రదాయం కాదండి అంటారు. అంటే మా యొక్క ఆచారంలో లేదు, మా సంప్రదాయం కాదు అంటే మా ఆచారంలో లేదు అని అర్థం ఇక్కడ. అయితే అలా లేనటువంటి దాన్ని వాళ్ళు చేయటానికి తిరస్కరిస్తారు. ఈ సంప్రదాయాలన్నీ కూడా గురు పరంపరగా వచ్చినవే అనే విషయాన్ని మనం గుర్తించాలి. అన్నీ గురు పరంపరగా వచ్చినవే. అయితే ఇక్కడ ఇందులో ఒక్క విషయం ఏమంటే ఒకళ్ళ సంప్రదాయాన్ని ఇంకోళ్ళు అంగీకరించరు. సంప్రదాయం అంటే వాళ్ళ యొక్క అలవాటు, ఆచారము అన్నాం కదా. ఒకరి అలవాట్లు, ఒకరి ఆచారాలు ఇంకొకళ్ళు అంగీకరించరు. ఇది ఇందులో ఉన్నటువంటి చాలా పెద్దదైనటువంటి విషయం. ఇక్కడ ఈ సంప్రదాయంలో చూడండి, చాలా చిన్న విషయం చెప్తాను. మీ ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు వాకిట్లో వదిలి వస్తారు. మా ఇంట్లో చెప్పులు వాకిట్లో వదిలి రారు, ఇంటి లోపలికే తీసుకొస్తారు. ఇది మా సంప్రదాయం, అంతే. సంప్రదాయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి.